నువ్వు ఏదైతే నిందించబడుతున్నావో, నువ్వేదైతే అవమానపరచబడుతూ ఉంటున్నావో, దేని నిమిత్తం? నీ యొక్క సొంత కార్యాల నిమిత్తం కాదు కానీ, నీ యొక్క పాస్తుల కోసం కాదు కానీ, నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం కాదు కానీ, నా నిమిత్తము అంటున్నాడు యేసుప్రభు వారండి. అంటే యేసుప్రభు వారి నిమిత్తము మన యొక్క తండ్రి అండి, ఆయన తండ్రి నిమిత్తము మనము నిందించబడుతూ ఉన్నా కానీ, అబద్ధ మాటలెల్లా మన మీద ఎవరైనా కానీ అంటున్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేయాలండి. ఎందుకంటే అనవసరంగా ఎవ్వరు కూడా నశించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరి కోసము మనం ప్రార్థన చేయాలి. మన యొక్క విరోధుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం ప్రార్థన చేయాలి. మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థనలో మనం పెట్టుకోవాలి. సంఘ ప్రార్థనలో మనం పెట్టుకోవాలి. సంఘ సహవాసంలో కూడా మనం పాల్గొన్నట్లయితే ఇటువంటి ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థిద్దామండి. ఒకరి మీద